పంతొమ్మిది అధికారం కాంగ్రెస్ దే. కొందరు పోలీస్ అధికారులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఖబర్దార్ పోలీస్ అధికారులారా, కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడితే మీరు ఉండలేరు. కేసీఆర్ కుటుంబం పతనం ఖాయం. 2019లో అధికారం ఖాయం కాంగ్రెస్ పార్టీని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను నిజంగా చెప్తున్న కార్యకర్తలారా, సోదరులారా, నాయకులారా, ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. అరే కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ నీకు భిక్ష పెట్టింది. ఈరోజు నీ కుటుంబ రాజ్యభోగ్యాలు అనుభవిస్తున్నారు. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు భిక్ష మర్చిపోకు. ఖబర్దార్ కేసీఆర్. धन्यवाद। अभी धन्यवाद जगारेड्डी जी। अभी मैं अनुरोध करूंगा तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष कैप्टन उत्तम कुमार रेड्डी अभी स्वागत भाषण देंगे। कैप्टन उत्तम कुमार रेड्डी। సభాధ్యక్షులు, ప్రియ మిత్రులు, ఈ బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేసిన మీ అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు, భావి భారత ప్రధాని, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, పెద్దలు దిగ్విజయ్ సింగ్ గారు, పెద్దలు కుంటియా గారు, పెద్దలు శాసనసభలో ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు, పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు షబీర్ అలీ గారు, ప్రియ మిత్రుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బట్టి విక్రమార్క గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా తెలంగాణ నలుమూల నుంచి విచ్చేసిన ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ సభ ఏర్పాటు చేసిన కారణం రేపు 2 జూన్ 2017కి కేసీఆర్ గారు 3 ఏళ్ల పరిపాలన పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా 4-5 రోజుల క్రితం ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు 3 ఏళ్ల పరిపాలన పూర్తి చేశారు. 3 ఏళ్ల బీజేపీ టీఆర్ఎస్ పరిపాలనలో భారతదేశ పౌరులకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ ఒరిగింది ఏమీ లేదు. మోదీ పరిపాలన కానీ, కేసీఆర్ పరిపాలన కానీ పూర్తిగా వైఫల్యం చెందారు. దేశ పౌరులకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ ఎటువంటి మేలు జరగలేదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ఈ తెలంగాణ ప్రజా గర్జన ద్వారా తెలంగాణ నలుమూలలా ఈ సందేశం పంపించడం జరుగుతుంది. మిత్రులారా, ఒక్కసారి మనం 2014 గుర్తు చేసుకుంటే మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. చాలా కష్టపడి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఆంధ్ర ప్రాంతాన్ని కోల్పోతామని తెలిసినా
తెలంగాణ ప్రజలకి మేలు చేయాలి 6 దశాబ్దాల ఆకాంక్షను గుర్తించి తెలంగాణలో యువత ఆత్మీయ బలిదానాలకి చెలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే ఎన్నో అంశాలు కూడా తెలంగాణ బిల్లులో పెట్టడం జరిగింది. ఈరోజు సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణలో రాహుల్ గాంధీ గారు పర్యటించి వాస్తవం తెలుసుకుంటున్నారు. తెలంగాణ సమాజంలో ఈ 3 ఏళ్లలో తెలంగాణ సమాజంలో ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదని ఒక్కసారి మనం వెనక్కి తీసుకొని చూసుకుంటే తెలంగాణ బిల్లులో పార్లమెంట్లోనే ఆమోదం పొందిన విషయాలు తెలంగాణకి తీసుకురాని దద్దమ్మలు ఈ టిఆర్ఎస్ పెద్ద మనుషులు, ఈ బీజేపీ పెద్ద మనుషులు. తెలంగాణ బిల్లులో కాజీపేట్కి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలనుంది. తెలంగాణ బిల్లులో ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలనుంది. తెలంగాణ బిల్లులో గిరిజనులకి యూనివర్సిటీ ఇవ్వాలనుంది. అదేవిధంగా ఎన్నో ఏండ్ల నుంచి మరి ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎయిమ్స్ తెలంగాణకి ఇస్తామని చెప్పి అక్కడ బీజేపీ ఊరిస్తుంది, ఇక్కడ టీఆర్ఎస్ ఎదురు చూస్తుంది. అదేవిధంగా తెలంగాణలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. హైదరాబాద్ నగరంలో ఐటీఐఆర్ మన సోనియా గాంధీ గారి నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఇచ్చి దాని ద్వారా హైదరాబాద్కి 2.5 లక్షల కోట్ల పెట్టుబడి 50 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా ఉంటే మరి బీజేపీ టీఆర్ఎస్ కలిసి దాన్ని పూర్తిగా మర్చిపోయారు. తెలంగాణ బిల్లులో పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ అయిన బిల్లులో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ, స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ, ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ, మరి ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా జాతీయ హోదా దక్కలేదు. మిత్రులారా, మోదీ గారు పూర్తి చేసుకున్న 3 ఏళ్ల పరిపాలన ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మోదీ గారి అసమర్థత వల్ల, నిర్లక్ష్యం వల్ల మొత్తం భారతదేశంలో ఈరోజు వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడింది. మోదీ గారి ఎన్నికల ప్రచారంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేయడానికి ప్రొక్యూర్మెంట్కి స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తామన్నారు. ఏ వ్యవసాయ పంటకైనా పండించే పంటకి కాస్ట్ తీసుకొని, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకొని దానికి 50% జత చేసి ఒక్క గింజ లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పిన ఘనత, చెప్పి మర్చిపోయిన ఘనత మోదీ గారిది. అదేవిధంగా దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడం లేదు. నిరుద్యోగ యువతకి 2 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, 2 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించలేని ఘనత మోదీ గారిని చెప్పి పనిచేస్తాను. మిత్రులారా, మోదీ గారి ప్రధాన ఎన్నికల ప్రచారస్తులను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. బీజేపీ భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే విదేశాల నుంచి నల్లధనం వాపసు తీసుకొచ్చి ఈ దేశంలో ప్రతి పౌరునికి 15 లక్షల రూపాయలు మరి ఎన్నికల్లో ఇస్తానన్నా లేదా? మరి 3 ఏళ్ళు అయిపోయింది, ఈ వాగ్దానాలు ఏది కూడా మోదీ గారు నిలబెట్టుకోలేదు. అదేవిధంగా కేసీఆర్ గారి సంగతి మనం రోజు చూస్తున్నాం. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జనాభాలో 100కి 90% పాల్గొన్నారు. తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నారు. తెలంగాణ వస్తే మా జీవితాల్లో వెలుగులు నిండుతాయి అనుకున్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3 ఏళ్ల కేసీఆర్ పరిపాలన తర్వాత
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కాదు, ఒక్క కుటుంబం బంగారు కుటుంబం అయిపోయిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నా. 3.5 కోట్ల తెలంగాణ జనాభాలో ఒకే ఒక కుటుంబం సంతోషంగా ఉంది. రైతుల పరిస్థితి చూస్తే స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం తెలంగాణలో రైతు ఆత్మహత్యలు నెంబర్ 1 ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో, శాసన మండలిలో, బయట రైతులకి మేలు చేయడానికి రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలంటే 4 విడతలుగా చేసిండ్రు. 4 విడతలుగా చేసి ఒక్కో ఇన్స్టాల్మెంటు బ్యాంకుల ఇంట్రెస్ట్గా జరిపోయింది. అదేవిధంగా తెలంగాణలో రైతాంగం పరిస్థితి దయనీయంగా ఉంది. వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడింది. దయచేసి తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు విషయంలో మిర్చి కానీ, పసుపు కానీ, సోయా కానీ, కందులు కానీ, వరి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోనస్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలంటే కేసీఆర్ గారి పరిపాలన ఎంత గొప్పగా ఉందంటే ఈ 3 ఏళ్లలో మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నా, పసుపు రైతులు ఆత్మహత్య చేసుకున్నా, వరి రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఈ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాత్రం ఒక్క రూపాయి రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించిన విషయం మీకు మనం చేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా విద్యార్థుల విషయం, నిరుద్యోగ యువత విషయం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూనివర్సల్ ఫీజు రీయింబర్స్మెంట్ అంటే ప్రతి దళితుడు, గిరిజనుడు, బీసీ, అగ్రకులాల్లో బీద విద్యార్థులకి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వమే భరించేది. ఫీజు రీయింబర్స్మెంట్ని ఈ 3 ఏళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్ గారు దక్కింది మనం చేస్తున్నాం. నిరుద్యోగ యువత విషయం, నిజంగా తెలంగాణ రావడానికి కారణం ఈ రాష్ట్రంలో విద్యార్థులు, యువత అని మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలంగాణలో నిరుద్యోగ యువత మొత్తం ఎదురు చూశారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి కేసీఆర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. మరి తీరా చూస్తే తెలంగాణలో ఎక్కడ ఉద్యోగాలు రాలేదు. కానీ ఒక కుటుంబానికి మాత్రం 4 ఉద్యోగాలు వచ్చిన విషయం మనందరూ గమనించాలి మిత్రులారా. అదేవిధంగా 3 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలన గురించి మాట్లాడితే తెలంగాణ సమాజంలోని పౌరులందరూ కూడా గమనించాలి. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేందుకు, మీడియాని ప్రభావితం చేసే వరకు, ప్రతిపక్షాన్ని తొక్కేసేందుకు ఈ విధంగానే కేసీఆర్ గారు ముందుకు పోతున్నాడు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మరింత పెరిగే విధంగా ఏమాత్రం కృషి చేయని విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. సర్పంచ్ నుంచి ఎంపీ వరకు టీఆర్ఎస్ పార్టీ ఘనత ఏంటంటే ఇతర పార్టీలో గెలిచిన ప్రజాపతులని కొనుగోలు చేయడం తప్పితే మరొకటి వీళ్ళు చేయలేదు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వీర కార్యకర్తలు, వీర సైనికులుగా ప్రతి మారుమూల గ్రామంలో పోరాడుతున్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో ఏ మారుమూల గ్రామంలో, ఏ మున్సిపాలిటీలో ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ఈ వేదిక మేము అందరం కూడా ఐక్యంగా మీ ఎంబడుంటామని చెప్పి ఈరోజు సభాముఖం మనం చేస్తున్నాను. ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, ఏ అధికారి కానీ, ఏ అధికార పార్టీ వారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యకర్త ఇబ్బంది పెట్టినా మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, ఇది నా తెలంగాణ
కోటి రతనాల వీణ అన్న దాశరథి కలలు కంటే కేసీఆర్ దుర్మార్గపు పాలన ద్వారా రతనాల తెలంగాణ కావాల్సిన ఈ గడ్డను రైతుల ఆత్మహత్య తెలంగాణగా మార్చిండు, అప్పుల తెలంగాణగా మార్చిండు, నిరుద్యోగ తెలంగాణగా మార్చిండు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను తన మూర్ఖత్వంతో స్వార్థంతో తెలంగాణ ద్రోహులకు కట్టబెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది. మహాకవి కాళోజీ మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 3 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్కసారి మహాకవి కాళోజీ మాటలు గుర్తు చేసుకుందాం. ప్రాంతేతరులను మోసం చేస్తే పొలిమేర్ల దాకా తరిమి కొట్టండి. ప్రాంతేతరులను మోసం చేస్తే పొలిమేర్ల దాకా తరిమి కొట్టండి. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర వేయండి. కాళోజీ మాటలు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఈరోజు తెలంగాణలో సందర్భోచితంగా ఉంటాయి. ప్రాంతేతరులు మోసం చేస్తే పొలిమేర్ల దాకా తరిమి కొట్టండి. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర వేయండి. మిత్రులారా, ఈ అద్భుత స్పందన చూస్తే తప్పనిసరిగా 2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పి నేను మనం చేస్తాను. తెలంగాణ కార్యకర్తల కృషి వల్ల 119 సీట్లు అత్యధిక స్థానాలు మనం గెలబోతున్నామని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఏ మారుమూల ప్రాంతంలో ఏ కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ వేదిక ద్వారా సమైక్య నాయకత్వం హెచ్చరిస్తున్నాం. ఏ కాంగ్రెస్ కార్యకర్తకి జోలికి వచ్చినా ఏ ఇబ్బంది పెట్టినా సహించేది లేదు. మీరు మూల్యం తెలియక తప్పదని చెప్పి మరి ఈ వేదిక ద్వారా మనం చేస్తూ, మిత్రులారా, రాహుల్ గాంధీ గారు వారి అమూల్యమైన సమయం కేటాయించి మరి ఇంత దూరం వచ్చి ప్రత్యేకంగా ఈ 3 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలన పూర్తయిన సందర్భంగా మనను అందరినీ ఉద్దేశించి ప్రసంగించిన వచ్చాను కాబట్టి నేను క్లుప్తంగా నా